వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సన్నద్ధత గురించి మనం చూస్తున్నాం. ఈరోజు మనకు మూడు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ను నేర్చుకోబోతున్నాం. జీరో బేసిక్ థింకింగ్, కీ స్టోన్ హ్యాబిట్స్, ఫ్రిక్షన్ రిడక్షన్. ఏంటి జీరో బేసిక్ థింకింగ్? పోటీ పరీక్షలకు వచ్చిన తర్వాత ఉదాహరణకి మనము ఏ జిల్లా నుంచో హైదరాబాద్కి వెళ్తాం కోచింగ్ సెంటర్కి, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఓయూ క్యాంపస్, ఇలా రకరకాల ప్లేసెస్లో మనం ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం గడుస్తుంది. నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు, వచ్చినా కూడా మీకు దానిలో సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, అయినా కూడా మనం కంటిన్యూస్గా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడో ఒక చిన్న పక్కదారి పడలేస్తాం. అంటే అది ఏమైనా కావచ్చు, అది లవ్ అఫైర్స్ అయినా కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు. ఒకసారి కాలం గడిచిపోయిన తర్వాత, అంటే ఉదాహరణకి ఏదో ఒక ఫ్రెండ్ చెప్పాడని ఏదో ఒక కోచింగ్ సెంటర్లో, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం అంతా టైం అంతా వేస్ట్ అయిన తర్వాత, అదే ఇక్కడ సరిగ్గా కోచింగ్ లేదు, కరెక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో జరగట్లేదు అని అనుకోవడం. ఏదైనా కావచ్చు, కాలం గడిచిపోయిన తర్వాత నేను గతాన్ని వేస్ట్ చేశాను, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, అనవసరంగా వేస్ట్ అయిపోయింది, ఇదే బాధ మిమ్మల్ని తలచి చూస్తూ ఉంటే మీరు ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. సో జరగలేదు, ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేస్తాం. సో జీరో బేస్డ్ ఫ్రెష్ కంప్లీట్గా మీరు ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త వ్యక్తిగా తయారు కావాలి. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తులో ఇంకా జరగాల్సిన దాని గురించి ఆలోచించడాన్ని జీరో బేస్డ్ థింకింగ్ అంటారనమాట. నేను ఇక్కడ చెప్పేటటువంటి ప్రతి కాన్సెప్ట్ అందరికీ వర్తించకపోవచ్చు. కొంతమంది ఈ విధంగా తమ జీవితాన్ని కూడా పనంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని ఇలాంటి ఉదాహరణలు మనము ఎప్పుడైనా కూడా, మనకు ప్రతి ఉదాహరణ మనకే జరగాలి అంటే మన లైఫ్ టైం సరిపోదు. ఇతరుల జీవితాల గురించి కూడా మనం నేర్చుకుంటే మనం చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతాం. అందుకోసమైనటువంటి ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవడం. తర్వాత కీ స్టోన్ హ్యాబిట్స్. మనకు సహజంగా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, an idea can change your life అంటే. ఇక్కడ ఏంటంటే an habit can change your life. ఇప్పుడు మీరు పోటీ పరీక్షలకు వచ్చారు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొత్తగా పోటీ పరీక్షల్లోకి వచ్చారు. ఉదయం 5 గంటలకు లేవడం మీ యొక్క హాబీ. మిమ్మల్ని ఇది కీ స్టోన్, అంటే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చినట్టుగా ఒక్క హాబీ జీవితాన్ని మార్చుతుంది. ఆటోమేటిక్గా మీరు ఉదాహరణకు ఇంతకుముందు పోటీ పరీక్షల ప్రిపరేషన్లోకి రాకముందు 7 గంటలకు లేవడం అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు మీరు 5 గంటలకు చేశారనుకోండి, డే మొత్తం మారిపోతుంది. 5 గంటలు లేచిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ కోసం సమయాన్ని కేటాయిస్తారు, మెడిటేషన్ కోసం సమయాన్ని కేటాయిస్తారు, రివిజన్ కోసం సమయాన్ని కేటాయిస్తారు, న్యూస్ పేపర్ కోసం సమయాన్ని కేటాయిస్తారు, నోట్ టేకింగ్ కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఆటోమేటిక్గా ఒక్క హాబీ మారిపోవడం వల్ల మిగతా మీ డే మొత్తం మారిపోతుంది. అది కీ హాబీ అనమాట. సో కీ స్టోన్ హ్యాబీ అంటే ఒక్క మంచి ఉత్తమమైనటువంటి హాబీని మీ జీవితంలోకి తీసుకురండి. ఆటోమేటిక్గా అది మీ జీవితాన్ని డిఫరెంట్గా, ఉత్తమంగా, ఉన్నతంగా మార్చేటటువంటి దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. తర్వాత ఫ్రిక్షన్ రిడక్షన్. ఫ్రిక్షన్ రిడక్షన్ అంటే అనవసరమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి ముందే తగ్గించుకోవడం. అంటే ఉదాహరణకి మీరు ఇక చదువుతారు అని చెప్పేసి కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్న తర్వాత అరే ఈ నోట్స్ కాదు, ఇంకొక నోట్స్ కావాలి, ఈ టెక్స్ట్ బుక్ కాదు, ఇంకొక టెక్స్ట్ బుక్ కావాలి, ఈ పెన్ను లేదు, ఈ పేపర్ లేదు, ఈ ప్లాన్ లేదు, ఈ ప్లాడ్ లేదు, అవన్నీ కూర్చున్న తర్వాత మళ్ళీ తెచ్చిపెట్టుకోవడానికి మళ్ళీ కొంచెంసేపు లేవడం కూర్చోవడం ఇలా చేశారనుకోండి, అప్పుడు మీ ఫోకస్ దెబ్బతింటుంది. సో ఫ్రిక్షన్ రిడక్షన్ అంటే ముందు మనం ప్రిపరేషన్ కోసం కూర్చునేదానికంటే ముందుగానే మనకి ఏమేమి అవసరం పడతాయి, ఏ టాపిక్లో ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో ఉన్నాం, ఏ నోట్స్ ప్రిపేర్ అవుతున్నాం, ఏ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్నాం, ఇందుకోసం ఏం కావాలి, ఒకవేళ టెస్ట్ రాస్తున్నామా దానికోసం ఏం కావాలి, టైమర్ కావాలా, ఇంకేం కావాలి, ఎవ్రీథింగ్ ముందే మనము సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని రిడక్షన్ అంటారు. అప్పుడు మనము ఫోకస్డ్గా చదవగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మూడింటిని కూడా మీ జీవితంలో భాగంగా చేసుకొని ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.